ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక పెట్టుకి కావాల్సినటువంటి అంటే మామూలు గొలుసులు కానీ అవన్నీ ఉంటాయి కదా, వాటికి అసలు ఏమేమి అవసరం అయితే? పెట్ నీడ్స్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అండి. లీస్ట్లు ఉంటాయి. లీస్ట్ కావాలంటే పట్టుకొని మా వాక్ చేయడానికి లీస్ట్లు, చైన్లు ఉంటాయి, రూఫ్స్ ఉంటాయి, చైన్స్, చోక్ చైన్స్, వాటికి ఫుడ్ కి సంబంధించినవి ఫుడ్స్, ఇవన్నీ ఆడుకోవడానికి బాల్స్, స్నాక్స్ అనమాట, చివింగ్స్. అంటే అవి కూడా ఆడుకోవడానికి ఇవి ట్రీట్స్ అనమాట. చెప్పంగానే వినడానికి ఇవన్నీ వినడానికి డాగ్స్ ట్రీట్స్ ఉంటాయి. దానికి కోమ్ చేసుకోవడానికి కోమ్లు, దానికి నెయిల్ క్లిప్పింగ్ కి ఉంటాయి బెల్ట్స్ కానీ ట్రీట్స్ అనమాట. ఇవన్నీ దానికి సంబంధించిన టూత్ బ్రష్లు, ఇవన్నీ స్నాక్స్ అనమాట. ఇవన్నీ వాటికి డాగ్స్ డైరెక్ట్ తినొచ్చు అవి, లేకపోతే ఆడుకోవడం వరకు? ఇది జస్ట్ టీత్ క్లీన్ దానికి టైం పాస్ లాగా అవుతుంది అనుకోండి కొంచెం. ఇవ్వండి ఇవన్నీ లీస్ట్లు కానీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉంటాయి టోటల్. ఇవన్నీ నీడ్స్ అనమాట వాటికి సంబంధించినవి. మాస్క్, ఇది డాగ్ ది, బయటకు తీసుకెళ్తారు కదా డాగ్, అరవకుండా మామూలుగా వేరే వాటిని అటాక్ చేయకుండా అన్నట్టు, అవి ఇవి తినకుండా బయట ఇవి వేసుకొని తీసుకెళ్తారు మామూలు. ఇవి మాత్రం ట్రీట్స్. ఇక్కడ వచ్చే వరకు మళ్ళీ మీకు ఫుడ్స్. ఇవి ఫుడ్స్ ఇది థైలాండ్ ఫుడ్. ఇది మన లోకల్ మేక్ ఇన్ ఇండియా, మన గుడివాడలనే తయారవుతున్నాయి ఫుడ్స్. ఇది కూడా సూపర్ ప్రీమియం ఫుడ్ ఇప్పుడు. ఇది అదేమో మామూలు పాతది రాయల్ మన దగ్గరనే ఆంధ్రాలో తయారవుతున్నాయి ఫుడ్. సూపర్ ప్రీమియం ఫుడ్ ఆంధ్రాలో తయారవుతున్నాయి. ప్రొడక్ట్ మంచిగా ఉంది. రిజల్ట్ కూడా విధానం ఎట్లా ఉంటది మరి? ఫుడ్ దానికి ఉంటది, పర్ డే ఎంత పెట్టాలని ఉంటది, దాని ప్రకారంగా పెట్టాలా. మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు మామూలు టాయ్ బ్రీడ్ ఉంది అనుకోండి, ఇక్కడ వెయిట్ ఉంటది, దాన్ని వెయిట్ ప్రకారంగా ఎన్ని కేజెస్ కి ఎంత పెట్టాలనేది ఉంటది. దాని ప్రకారంగా గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా పెట్టుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కటి ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? ప్రైస్ చూడండి 711 ఉంది, 711 రూపీస్ ఎంఆర్పి. దీని మీద మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా డిస్కౌంట్ ఇట్లా మరి ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి? అట్లా రాయల్ కెనన్ అని ఉంది, పేరెంట్ అని ఉంది, పెడిగ్రీల ప్రో ఉంటది, పెడిగ్రీ ఉంటది. ఇట్లా అన్ని విస్కస్, క్యాట్ ఫుడ్ ఏమో విస్కస్ అని ఉంటది. విస్కస్ అంటే మామూలుగా ఎట్లా అంటే వీటిని ఇక్కడ చూపించినట్లు ఇది క్యాట్ ఫుడ్ అనమాట, విస్కస్ అని. ఇది క్యాట్ ఫుడ్ ఇది? అవును. ఓకే, మీ దగ్గర క్యాట్స్ కూడా ఉంటాయా? క్యాట్స్ కస్టమర్ దగ్గర క్యాట్స్ ఏం పెంచాను. అవును, కస్టమర్స్ వస్తారు, గ్రూమింగ్, క్యాట్ గ్రూమింగ్ కూడా అవుతుంది మా దగ్గర. ఇది మీరాడా కానీ జర్మనీ ఫుడ్ అనమాట ఇది. ఈ బ్రాండ్ కి నేను డిస్ట్రిబ్యూటర్ మన తెలంగాణకు మొత్తానికి. ఇది ఏంటంటే సూపర్ ప్రీమియం ఫుడ్. ఇది మామూలుగా అందరికి కమర్షియల్ ఫుడ్ కాదు. ఇది ఖాళీ ప్రొఫెషనల్సే వాడతారు అనమాట ఫుడ్. దీని వల్ల ఏంటంటే నీకు దాని గ్రోత్ కానీ హెల్త్ ఇష్యూస్ రావు, గ్రోత్ ప్రాపర్ గా గ్రోత్. ఈ జర్మనీది మేడ్ ఇన్ మొత్తం జర్మనీ నుంచే వస్తుంది టోటల్ గా ప్యాకేజ్ కూడా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ బ్రాండ్ నా దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ బ్రాండ్ ఇదే ఉందా? మీరా డాగ్. దీని డిస్ట్రిబ్యూటర్ ని కూడా నేను. అంటే ఇవి చాలా రేర్ గా ఉంటాయి కదా, మామూలు ఎక్కువ అందరు పెంచరు కదా. ఇది దీని గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఫుడ్. మామూలుగా అందరికైతే పెడిగ్రీ, రాయల్ కెనన్ అనేది అంటే ఎవరికి అడిగినా చెప్తారు. అది ఆల్రెడీ అంత యూట్యూబ్ లో చూసినా పెడిగ్రీ కనబడుతుంది మీకు. ఇది ఏంటంటే ఖాళీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్ దీని స్పెషాలిటీ ఏందనేది వాళ్ళకే తెలిసి ఉంటది కరెక్ట్ గా. మనం మామూలు వాళ్ళకి తెలియదు, ప్రొఫెషనల్సే వాడతారు. ఇప్పుడు ఈ బ్యాగ్ అసలు ఎన్ని రోజులు వస్తుంది? 21 days వస్తుంది 10 kg అడల్ట్ డాగ్ అయితే. పప్పీకి అయితే 1.5 months 2 months వస్తుంది. 2 months ఒకసారి మనం కంపల్సరీ 1.5 months అట్లా వస్తుంది. పెరిగే దాని ఏజ్ బట్టి నీకు క్వాంటిటీ పెరుగుతుంది. ఈ ఏరియాలో ఎవరైనా పెంచుకుంటున్నారా? పెంచుతున్నాం. ఎవరు మామూలుగా ఎంతమంది ఉంటారు సుమారు? ఉంటారు, చాలా మంది తీసుకుంటుంటారు, పెడుతుంటారు. ఇంకా జూబ్లీహిల్స్ కెంజీ మనకు ఇవి అంటే ఎక్కువ అంటే హై క్లాస్ పీపుల్ పెడతారు. ఇది జూబ్లీహిల్స్ కెన్ ఉన్నారు కస్టమర్స్, వాళ్ళు పెడతారు. ఎవరన్నా ఆర్డర్ కావాలంటే తెప్పించి అడ్వైజ్ ఇవ్వాలంటే చెప్పగలుగుతాం. ఇది హిమాలయ కూడా మంచి బ్రాండ్ కదా. ఇది హిమాలయ బ్రాండ్.
ఫుడ్ హిమాలయ క్యాట్ ఫుడ్ ఉంటుంది, డాగ్ ఫుడ్ కూడా ఉంటుంది. ఈయన ఇంకా ఏదో సింబల్స్ వేసారండి కథ. అంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుందని, స్ట్రాంగ్ టీత్ అవుతాయి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ దానికి తీసుకున్నారు. దీంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మల్టీవిటమిన్ మామూలుగా హోమ్ మేడ్ ఫుడ్ పెట్టక ఏంటంటే ఇవి డ్రై ఫుడ్ ఎఫర్ట్ చేయని వాళ్ళందరూ మామూలుగా మల్టీవిటమిన్ కాల్షియంలు వాడుకోవాలి. ఇవి షాంపూస్ అనమాట. మైబ్యూ అని కోట్ కండిషన్ మల్టీవిటమిన్ కూడా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు మల్టీవిటమిన్ కాల్షియంలు వాడారు అనుకోండి, అట్లా కూడా మీకు డ్రై ఫుడ్ పెట్టినట్టే, కాకపోతే ఇవి వాడుకోవాలి ప్రాపర్ గా. ఇవి వాడడానికి తీసి వేయడానికి అదానికి అనేసి అందరు డ్రై ఫుడ్ కి అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా డ్రై ఫుడ్ లేకముందు కూడా మనం పెంచినాం డ్రాగ్స్, డ్రై ఫుడ్ లేకముందు కూడా డ్రాగ్స్ పెంచినారు. కాకపోతే ఈ మల్టీవిటమిన్లు ఇవన్నీ వేసుకోవడం ఎంత క్వాంటిటీ అలా తెలియదు అందరికి. దానివల్ల అందరు దీనికి డ్రై ఫుడ్ కి అలవాటు అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక పెట్టుకి కావాల్సినటువంటి అంటే మామూలు గొలుసులు కానీ అవన్నీ ఉంటాయి కదా, వాటికి అసలు ఏమేమి అవసరం అయితే? పెట్ నీడ్స్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అండి. లీస్ట్లు ఉంటాయి, లీస్ట్ కావాలంటే పట్టుకొని మా వాక్ చేయడానికి లీస్ట్లు, చైన్లు ఉంటాయి, రూఫ్స్ ఉంటాయి, చైన్స్, చోక్ చైన్స్, వాటికి ఫుడ్ కి సంబంధించినవి ఫుడ్స్, ఇవన్నీ ఆడుకోవడానికి బాల్స్, స్నాక్స్ అనమాట, చివింగ్స్. అంటే అవి కూడా ఆడుకోవడానికి ఇవి ట్రీట్స్ అనమాట. చెప్పంగానే వినడానికి ఇవన్నీ వినడానికి డాగ్స్ ట్రీట్స్ ఉంటాయి. దానికి కోమ్ చేసుకోవడానికి కోమ్లు, దానికి నెయిల్ క్లిప్పింగ్ కి ఉంటాయి బెల్ట్స్ కానీ ట్రీట్స్ అనమాట. ఇవన్నీ దానికి సంబంధించిన టూత్ బ్రష్లు, ఇవన్నీ స్నాక్స్ అనమాట. ఇవన్నీ వాటికి డాగ్స్ డైరెక్ట్ తినొచ్చు అవి, లేకపోతే ఆడుకోవడం వరకు? ఇది జస్ట్ టీత్ క్లీన్ దానికి టైం పాస్ లాగా అవుతుంది అనుకోండి కొంచెం. ఇవ్వండి ఇవన్నీ లీస్ట్లు కానీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉంటాయి టోటల్. ఇవన్నీ నీడ్స్ అనమాట వాటికి సంబంధించినవి. మాస్క్, ఇది డాగ్ ది బయటకు తీసుకెళ్తారు కదా డాగ్, అరవకుండా మామూలుగా వేరే వాటిని అటాక్ చేయకుండా అన్నట్టు, అవి ఇవి తినకుండా బయట ఇవి వేసుకొని తీసుకెళ్తారు మామూలుగా. ఇవి మాత్రం ట్రీట్స్. ఇక్కడ వచ్చే వరకు మళ్ళీ మీకు ఫుడ్స్. ఇవి ఫుడ్స్ ఇది థైలాండ్ ఫుడ్, ఇది మన లోకల్ మేక్ ఇన్ ఇండియా, మన గుడివాడలనే తయారవుతున్నాయి ఫుడ్స్. ఇది కూడా సూపర్ ప్రీమియం ఫుడ్ ఇప్పుడు. ఇది అదేమో మామూలు పాతది రాయల్ మన దగ్గరనే ఆంధ్రాలో తయారవుతున్నాయి ఫుడ్. సూపర్ ప్రీమియం ఫుడ్ ఆంధ్రాలో తయారవుతున్నాయి. ప్రొడక్ట్ మంచిగా ఉంది, రిజల్ట్ కూడా విధానం ఎట్లా ఉంటది మరి? ఫుడ్ దానికి ఉంటది, పర్ డే ఎంత పెట్టాలని ఉంటది, దాని ప్రకారంగా పెట్టాలా. మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు మామూలు టాయ్ బ్రీడ్ ఉంది అనుకోండి, ఇక్కడ వెయిట్ ఉంటది, దాన్ని వెయిట్ ప్రకారంగా ఎన్ని కేజెస్ కి ఎంత పెట్టాలనేది ఉంటది. దాని ప్రకారంగా గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా పెట్టుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కటి ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? ప్రైస్ చూడండి 711 ఉంది, 711 రూపీస్ ఎంఆర్పి. దీని మీద మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా డిస్కౌంట్ ఇట్లా మరి ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి? అట్లా రాయల్ కెనన్ అని ఉంది, పేరెంట్ అని ఉంది, పెడిగ్రీల ప్రో ఉంటది, పెడిగ్రీ ఉంటది. ఇట్లా అన్ని విస్కస్, క్యాట్ ఫుడ్ ఏమో విస్కస్ అని ఉంటది. విస్కస్ అంటే మామూలుగా ఎట్లా అంటే వీటిని ఇక్కడ చూపించినట్లు ఇది క్యాట్ ఫుడ్ అనమాట, విస్కస్ అని. ఇది క్యాట్ ఫుడ్ ఇది? అవును. ఓకే, మీ దగ్గర క్యాట్స్ కూడా ఉంటాయా? క్యాట్స్ కస్టమర్ దగ్గర క్యాట్స్ ఏం పెంచాను. మామూలు కస్టమర్స్ వస్తారు, గ్రూమింగ్, క్యాట్ గ్రూమింగ్ కూడా అవుతుంది మా దగ్గర. ఇది మీరాడాగ్ అని జర్మనీ ఫుడ్ అనమాట. ఇది ఈ బ్రాండ్ కి నేను డిస్ట్రిబ్యూటర్ మన తెలంగాణకు మొత్తానికి. ఇది ఏంటంటే సూపర్ ప్రీమియం ఫుడ్. ఇది మామూలుగా అందరికి కమర్షియల్ ఫుడ్ కాదు. ఇది ఖాళీ ప్రొఫెషనల్సే వాడతారు అనమాట ఫుడ్. దీని వల్ల ఏంటంటే నీకు దాని గ్రోత్ కానీ హెల్త్ ఇష్యూస్ రావు, గ్రోత్ ప్రాపర్ గా గ్రోత్. ఈ జర్మనీది మేడ్ ఇన్ మొత్తం జర్మనీ నుంచే వస్తుంది టోటల్ గా ప్యాకేజ్ కూడా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ బ్రాండ్ నా దగ్గర ఉన్న దాని బెస్ట్ బ్రాండ్ అయితే ఇదే ఉందా? మీరాడాగ్. దీని డిస్ట్రిబ్యూటర్ ని కూడా నేను. అంటే ఇవి చాలా రేర్ గా ఉంటాయి కదా, మామూలు ఎక్కువ అందరు పెంచరు కదా. ఇది దీని గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఫుడ్. మామూలుగా అందరికైతే పెడిగ్రీ, రాయల్ కెనన్ అనేది అంటే ఎవరికి అడిగినా చెప్తారు. అది ఆల్రెడీ అంత యూట్యూబ్ లో చూసినా పెడిగ్రీ కనబడుతుంది మీకు. ఇది ఏంటంటే ఖాళీ
ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్ దీని స్పెషాలిటీ ఏందనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది కరెక్ట్ గా. ఇక మనం మామూలు వాళ్ళకి తెలియదు, ప్రొఫెషనల్సే వాడతారు ఇది. ఇప్పుడు ఈ బ్యాగ్ అసలు ఎన్ని రోజులు వస్తుంది? ఎంత 1 month 2 months? 21 days వస్తుంది 10 kg 21 days. అడల్ట్ డాగ్ అయితే. ఓకే. పప్పికి అయితే 1.5 months 2 months వస్తుంది. 2 months ఒకసారి మనం కంపల్సరీ 1.5 months అట్లా వస్తుంది. పెరిగే దాని ఏజ్ బట్టి నీకు క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే. ఈ ఏరియాలో ఎవరైనా పెంచుకుంటున్నారా దాన్ని? పెంచుతున్నాం. ఎవరు మామూలుగా ఎంతమంది ఉంటారు సుమారు? ఉంటారు, చాలా మంది తీసుకుంటుంటారు, పెడుతుంటారు కదా. ఓకే. ఇంకా జూబ్లీస్ కేంజీ మనకు ఇవి అంటే ఎక్కువ అంటే హై క్లాస్ పీపుల్ పెడతారు. ఇది జూబ్లీస్ కి ఉన్నారు కస్టమర్స్, వాళ్ళు పెడతారు. అదే అదే. ఎవరన్నా ఆర్డర్ కావాలంటే తెప్పించి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలంటే చెప్పగలుగుతాం. ఓకే. ఇది హిమాలయ కూడా మంచి బ్రాండ్ కదా? ఇది హిమాలయ కూడా, హిమాలయ బ్రాండ్ ఫుడ్. హిమాలయ క్యాట్ ఫుడ్ ఉంటుంది, డాగ్ ఫుడ్ కూడా ఉంటుంది. ఈయన ఇంకా ఏదో సింబల్స్ వేసారండి కథ, అంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది అని, స్ట్రాంగ్ టీత్ అవుతాయి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ దానికి తీసుకున్నారు. దీంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మల్టీవిటమిన్ మామూలుగా హోమ్ మేడ్ ఫుడ్ పెట్టక ఏంటంటే ఇవి డ్రై ఫుడ్ ఎఫర్ట్ చేయని వాళ్ళందరూ మామూలుగా మల్టీవిటమిన్ కాల్షియంలు వాడుకోవాలి. ఇవి షాంపూస్ అనమాట. మైబ్యూ అని కోట్ కండిషన్ మల్టీవిటమిన్ కూడా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు మల్టీవిటమిన్ కాల్షియంలు వాడారు అనుకోండి, అట్లా కూడా మీకు డ్రై ఫుడ్ పెట్టినట్టే, కాకపోతే ఇవి వాడుకోవాలి ప్రాపర్ గా. ఇవి వాడడానికి తీసి వేయడానికి అదానికి అనేసి అందరు డ్రై ఫుడ్ కి అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా డ్రై ఫుడ్ లేకముందు కూడా మనం పెంచినాం డాగ్స్, డ్రై ఫుడ్ లేకముందు కూడా డాగ్స్ పెంచినారు. కాకపోతే ఈ మల్టీవిటమిన్లు ఇవన్నీ వేసుకోవడం ఎంత క్వాంటిటీ తెలియదు అందరికి. దానివల్ల అందరు దీనికి డ్రై ఫుడ్ కి అలవాటు అయిపోయింది.